హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డిబేట్ పాయింట్. నేను ప్రణయ్ వర్మ. ఈరోజు ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి కామెంట్స్ చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఎక్కడుంది అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. గతంలో కూడా సబ్ స్టేషన్లోకి వెళ్ళి కూడా ఆయన పర్యవేక్షించినటువంటి నేపథ్యంలో మరొకసారి ఈరోజు ప్రెస్ మీట్ పెడుతూ ఆయన మాట్లాడినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున కూడా కొంత అధికార బీఆర్ఎస్ పార్టీని అయితే విమర్శిస్తూనే మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా ఇటు కేటీఆర్ మంత్రి కేటీఆర్కు అదేవిధంగా హరీష్ రావుకి ఇద్దరికి కూడా సవాల్ విసురుతూ ఎమ్మెల్యేగా తాను పోటీ చేయను, 24 గంటలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడిస్తున్నారు నిరూపిస్తే ఖచ్చితంగా నేను పోటీ చేసేటువంటి ఛాన్స్ లేదంటూ కూడా చెప్తున్నటువంటి మాటలు కూడా మనం విన్నాం. అయితే ఈ నేపథ్యంలో మరి అధికార పార్టీ నుంచి మాత్రం ఎటువంటి రియాక్షన్ అయితే కనిపించట్లేదు. 24 గంటల కరెంట్ రైతులకు అందిస్తున్నాము, అనునిత్యం కూడా వ్యవసాయ రంగానికి విద్యుత్తు అనేది సరఫరా చేస్తూ ఉన్నామంటూ చెప్తా ఉన్నారు. ఇక మంత్రి జగదీశ్వర్ రెడ్డికి ఎటువంటి సబ్జెక్ట్ లేనటువంటి వ్యక్తిని మంత్రి చేయడము వ్యవసాయ రంగానికి ఇది పెద్ద ఎత్తున లోటు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి కామెంట్స్ మనం ఈరోజు చూసాం. సో దీనిపై చర్చ కొనసాగిద్దాం. మనతో పాటుగా చర్చలో పాల్గొన్నారు డాక్టర్ శివకుమార్ గారు కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి దేవరకొండ వెంకటాచారి గారు, ఇక మనకు అధికార బీఆర్ఎస్ నుంచి కూడా మరొక గెస్ట్ రాజు యాదవ్ గారు రాబోతా ఉన్నారు. సో వీరితో చర్చ కొనసాగిద్దాం. ముందుగా మనకు డాక్టర్ శివకుమార్ గారితో మాట్లాడదాం. సో శివకుమార్ గారు, ఈరోజు వెంకటరెడ్డి చేసినటువంటి కామెంట్స్ అయితే గతంలో కూడా ఆయన కొన్ని సబ్ స్టేషన్లకు వెళ్ళారు, కొన్ని గ్రామాలలో. సో అక్కడ కరెంట్ లేదు, నిరూపించాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. సో మళ్ళీ ఈరోజు పెద్ద ఎత్తున కామెంట్ చేశారు, రాజీనామా నా పదవికి ఎంపీ పదవికి రాజీనామా చేస్తూ అదే కాకుండా ఎమ్మెల్యేకి కూడా పోటీ చేయను నేను అని చెప్పి సవాల్ విసిరారు. సో ఇది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ 24 గంటల సరఫరా కావట్లేదు అంటారు మీరు? ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్లో ఉన్న వారికి నమస్కారం. ఒకటేమంటే ఆల్రెడీ గతంలో కూడా జగదీశ్వర్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేయడం జరిగింది. ఒక 3-4 సబ్స్టేషన్లకు వెళ్ళి వాళ్ళ లాగ్ బుక్ కూడా చెక్ చేయడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఆ టైంలో అప్పుడులో ఏదైతే పవర్ ఇష్యూ మీద మేము 24 అవర్స్ ఇస్తున్నాము, రేవంత్ రెడ్డి గారు అట్లా అన్నారు ఇట్లా అన్నారు అని, అంటే ఎప్పటికప్పుడు మాట ఎక్కడన్నా దొర్లితే కూడా దాన్ని ఎన్కాష్ చేసుకుందామని ఆలోచించే ఈ బీఆర్ఎస్ నాయకులకి చాలాసార్లు మేము ఎదురు దెబ్బలు తీయడం జరిగింది. కానీ కోమటిరెడ్డి గారు ఏదైతే వెంకటరెడ్డి గారు ఏదైతే గతంలో కూడా సబ్స్టేషన్లకు వెళ్ళి లాక్ షీట్ అదైతే బుక్ ఏదైతే చూసిండో అక్కడ ఎన్ని గంటలు ఇస్తుండో అనేది కూడా చూపించడం జరిగింది. వాట్సాప్లలో కానీ ఫేస్బుక్లో కానీ దాన్ని బాగా ఇదే స్క్రోలింగ్ ఎక్కువైంది. తో అటువంటి పరిస్థితిలో మళ్ళీ ఈరోజు జరిగిన మాటలో నిజంగా కూడా వెంకటరెడ్డి గారు చెప్పిన మాటకి నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఖచ్చితంగా ఎస్ అంటది, వెనకకు పోయేది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు 24 అవర్స్ కరెంట్ ఎక్కడ ఇచ్చిండ్రు, ఎవరికి ఇస్తున్నారు అనేది ఈరోజు ఖచ్చితంగా చెప్పమనండి. ఒకవేళ అది గిట్ట నిజమైతే వెంకటరెడ్డి గారు సవాల్ విసిరిండ్రు కాబట్టి ఆ సవాల్కి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఒప్పుకోమని చెప్పి ఈ మీ న్యూస్ ప్రకారంగా నేను కూడా ఛాలెంజ్ చేయడం జరుగుతుంది. ఒకసారి బీజేపీ నుంచి దేవరకొండ వెంకటాచారి గారు, గతంలో బండి సంజయ్ కూడా 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తా ఉన్నారు అని చెప్పేసి సవాల్ విసరడం జరిగింది. సో మరి 24 గంటల విద్యుత్కి సంబంధించిన నేపథ్యంలో కూడా అప్పుడు అధికార బీఆర్ఎస్ పార్టీ కూడా రిటర్న్ సవాల్ విసిరింది. ఒకవేళ బీజేపీ పార్టీకి కరెంట్ విద్యుత్ 24 గంటల కరెంట్ ఉందా లేదా టెస్ట్ చేసుకోవడానికి ఒకసారి ఏదైనా ఒక బీజేపీలో మాట్లాడుతున్నటువంటి బండి సంజయ్ని ఏదైనా ఒక కరెంట్ వైర్ను ముట్టుకోమని చెప్పండి అని చెప్పేసి కూడా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, హరీష్ రావు గారు పెద్ద ఎత్తున కామెంట్స్ చేశారు. సో మళ్ళీ ఇదే కామెంట్ ఇప్పుడు ఈరోజు వెంకటరెడ్డి చేశారు. సో దీన్ని మీరు ఎట్లా చూస్తా ఉన్నారు? నమస్కారం. అలాగే ప్యానల్లో ఉన్నటువంటి తోటి పార్టీల మిత్రులందరికీ నమస్కారం తెలియజేసి, బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తున్న తరుణంలో అనేక పొలాల వద్దకు వెళ్లి రైతులను కలిసి వాళ్ళని కనుక్కొని అసలు 24 గంటల పవర్ వస్తుందా లేదా అనేది ఫీల్డ్ మీద చెక్ చేయడం జరిగింది. సో ఆ సందర్భంలో తేలింది ఏంటంటే అసలు ఎక్కడ కూడా తెలంగాణలో 24 గంటల పవర్ రావట్లేదు. బండి సంజయ్ గారు ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ రూరల్ ఏరియాని కవర్ చేయడం జరిగింది వారు. సో అక్కడ వాళ్ళు తిరిగిన ప్రతి ఏరియాలో కూడా ఎక్కడ కూడా 24 గంటల పవర్ వస్తున్నట్టు రైతులు కానీ లేకపోతే వలస ఎవరైతే ఈ రైతు కూలీలు ఉంటారో వాళ్ళు కానీ బండి సంజయ్ గారి దృష్టికి తేలేదు. వాళ్ళు చెప్పిన ఒకే ఒక విషయం ఏంటంటే ఈ రోజు తెలంగాణలో పవర్ కట్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది రైతులు కూడా సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. కేవలం రైతు బంధు అని ఒకటి ఇచ్చేసి ఇన్పుట్ సబ్సిడీ కట్ చేసి రైతుకు మద్దతు ధర ఇవ్వకుండా సరైన సమయంలో రైతు పండించే పంటలు కొనకుండా ఎంతో మందిని కూడా మోసం చేసిన ఘనత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కింది.
అని చెప్పి వారు బండి సంజయ్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. వారు కూడా అనేక ప్రసంగాల్లో ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఇది మనం అందరం చూస్తాం, మనం అందరికీ తెలిసిన విషయమే. అలాగే సరే, బండి సంజయ్ గారు అంటే అపోజిషన్ లీడర్ గారు కాబట్టి ఏదైనా చెప్తే వారు ఫేక్ గా చెప్పింది అనుకోవచ్చు. కానీ మనకి ఎన్సీఆర్బి అని ఒకటి ఉంటదండి, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో అనేది ఒకటి ఉంటది. సో దాని ప్రకారం చూసినప్పుడు తెలంగాణ ఇండియాలోనే 4th ప్లేస్ లో ఉంది ఫార్మర్ సూసైడ్స్ లో. సో వీరు అన్నట్టు 24 గంటల పవర్ కనుక రైతులకు ఉపయోగకరమే అయి ఉంటే, ఒకవేళ వీరు నిజంగా 24 గంటల పవర్ ఇచ్చి ఉంటే, లేదంటే రైతు బంధు ఏదైతే వీళ్ళు అవసరానికి 10,000 ఇస్తున్నామని చెప్తున్నారో అది నిజంగా రైతులకు ఉపయోగపడినట్లయితే ఈ రోజు తెలంగాణ రైతు ఆత్మహత్యల్లో ఎందుకు 4వ స్థానంలో ఉందో కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పారు. సో భారతీయ జనతా పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్ గా డిమాండ్ చేస్తుంది ఏంటంటే రైతులకి పవర్ రావట్లేదు, ఖచ్చితంగా ఇది 24 గంటల పవర్ ఇస్తున్నామని చెప్పి మోసం చేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అని బండి సంజయ్ గారు అధ్యక్షులు ఉన్నప్పుడు, అలాగే ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కిషన్ రెడ్డి గారు కూడా పదే చెప్తూ వస్తున్నారు. సో ఇది ఒక ఫేజ్ అయితే, రైతులను ఈ రకంగా మోసం చేయడం ఒక ఫేజ్ అయితే, తీవ్ర ఇబ్బందులు అంటే పండిన ధాన్యాన్ని తీసుకొచ్చి మార్కెట్ యార్డ్ల వద్ద ఉంచినా కూడా అక్కడ సరైన వసతులు లేక, సరైన సెక్యూరిటీ లేక అక్కడ రైతులకు ఎంత ఇబ్బందులు ఎదురైనాయో మీ న్యూస్ ఛానల్లో అలాగే ఇతర న్యూస్ ఛానళ్లలో కూడా మనం చూస్తున్నాం. కనీసం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధర కూడా రైతుకు సరైన సమయంలో చెల్లించకుండా రైతులను వంచన చేస్తున్న ప్రభుత్వం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అని క్లియర్ కట్ గా మొన్న రీసెంట్ గా ఏదైతే పంట కొనుగోలు చేయాలో ఆ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. ఈ రోజు రైతులను గడిచిన 9 ఏళ్లలో నట్టేట ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అని ఈ రోజు ఘంటాపదంగా చెప్పదలుచుకుంది. ఎస్ రాజయాదవ్ గారు, సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ చెప్తా ఉన్నటువంటి మాటలు మీరు విన్నారు. బట్ ఈరోజు వెంకటరెడ్డి గారు కూడా ఒక హాట్ కామెంట్ చేశారు. కేటీఆర్కి అదేవిధంగా హరీష్ రావుకి ఇద్దరికి సవాల్ విసురుతూ ఒక సబ్జెక్ట్ లేనటువంటి వ్యక్తికి విద్యుత్ శాఖ మంత్రి ఇచ్చారు, ఎలాంటి సబ్జెక్ట్ లేనటువంటి జగదీశ్వర్ రెడ్డిని తీసుకొచ్చి విద్యుత్ శాఖలో కూర్చోబెట్టారు. తెలంగాణ రైతాంగానికి 24 గంటల కరెంటు ఇచ్చింది నిజమైతే అది నిరూపిస్తే నా ఎంపీ పదవితో పాటుగా ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయను అంటూ కూడా ఆయన కరాఖండగా సవాల్ ఇసిరారు. సో దీనికి ఏం చెప్తారు మీరు? చెప్పండి. వినబడుతుందా? వినిపిస్తుంది, చెప్పండి. ఎలా జగదీశ్వర్ రెడ్డి కేపబుల్ కాదు పవర్ మినిస్టర్ కి, రేవంత్ రెడ్డి గారు పిసిసికి కేపబుల్ గారు అంటే వెంకట్ రెడ్డి గారికి ఎవరు ఏ పదవిలో ఉన్నా వాళ్ళు కేపబుల్ కనిపించాలి. ఈయనకి ఆయన ఒక్కడే ఆయన కేపబుల్ ఉంటాడు. వాళ్ళ సొంత పిసిసి చీఫ్ నే ఆయన 100 మాటలు అన్నాడు. ఇక మా జగదీశ్వర్ రెడ్డిని అంటే పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో వీళ్ళు అనేటోళ్ళు అంటేనే ఉంటారు. మేము రైతులకి తెలంగాణ ప్రజలకి ఏం చేస్తున్నామో తెలంగాణ ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. ఇవాళ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. 7 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారంటే నీకు ఏదైనా న్యూస్ వచ్చిందా? ఏమైనా ఉన్నాయి అనేదే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు? చెప్పాలి. మీ దగ్గర ఏమంటే మీరు ప్రవేశపెట్టండి. ప్రణయ్ గారు, మీ అమ్మా న్యూస్ నేను చెప్తున్నా, ఏదో నోటికొచ్చింది మాట్లాడి బట్టగాల్చి మీ దేశుడు కాదు. ఏమంటుందా ప్రణయ్? చెప్పండి. ఎలా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దేశంలో 4వ నెంబర్లో ఉన్నారంటే అసలు ఆశాపదంగా ఉంది. ఇలా రైతులకి మేము చేసినంత ఏ ప్రభుత్వం చేస్తలే భారతదేశంలో. ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం రైతులకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ, ఇన్ని పథకాలు. ప్రతి ఇంటికి ఏదో ఒకటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకం ఏదో ఇంటికి చేరుతుంది. ఈ రోజులో చెప్పేది పక్కా రికార్డుల ప్రకారం ఎన్సీఆర్బి ఏదైతే నోటిఫై చేసిందో దాన్ని మాత్రమే చెప్తున్నాం. ఏదో ప్రతిపక్ష పార్టీ కదా విమర్శించాలని నేనేమంటున్నా, ఎన్సీఆర్టీ రికార్డు చూడండి. తెలంగాణలో ఏ రైతులు చనిపోయారో రికార్డు పెట్టండి మీరు. అమ్మా న్యూస్ చేయండి. నెక్స్ట్ డిబేట్ లో తెలంగాణలో ఈ మధ్యలో ఏ రైతులు ఆత్మహత్యలు చేసుకుని లిస్టు తీసుకురమ్మని చెప్పి. ఏదో ఎవరైనా ప్రాబ్లం ఉంది సూసైడ్ చేసుకుని చనిపోయాడు కానీ గవర్నమెంట్ ఆదుకోలేదని ఎవరు చనిపోయారు, ఏ రైతే లేడు. నిన్నగాకమన్న కదా రుణమాఫీ ఇంతగానం చేసి 21 లక్షల రూపాయలు నిన్నగాకమన్న చేసింది కదా. మేము రైతు బంధు పరిశీలిస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం ఉన్న దగ్గర రైతు బంధు ఇస్తుందా? చెప్పాలి. బీజేపీ ప్రభుత్వం ఏదైనా ఉన్నది. ఒక నిమిషం ఆగాలి భయ్, మాట్లాడుతుంటే వినాలి.
మీరు చెప్పింది నేను మొత్తం విన్నా, నేను మధ్యలో నేను రన్నింగ్ కామెంటరీ చేయలే. మీరు ఆగండి, నేను విన్నాక మీరు మాట్లాడండి. వెంకటాచారి గారు ఒక్క సెకండ్ ఆగండి. ఎస్ రాజీవ్ గారు చెప్పండి. నేను చెప్పేది వినండి ఫస్ట్ మీరు. వెంకటాచారి గారు ఒక్క సెకండ్ వెంకటాచారి గారు మళ్ళీ వెంకటాచారి గారు ఒక్క సెకండ్ మీకు అవకాశం ఇస్తాను. మళ్ళీ ఆయన మాట్లాడేటువంటి దానికి మళ్ళీ మీరు రికౌంటర్ వేయొచ్చు. సో రాజీవ్ గారు చెప్పండి. నేనేం చెప్తున్నా, తెలంగాణ ప్రభుత్వం రైతులకు 10,000 రూపాయలు రైతు బంధు కానీ 4,000 కానీ 5,000 కానీ మేమేదైతే ఇస్తున్నామో అది బీజేపీ లీడర్లకు రావట్లేదా, కాంగ్రెస్ లీడర్లకు రావట్లేదా? మరి బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న దగ్గర వాళ్ళు ఏమైనా ఇస్తారా? ఎక్కడైనా రైతు బంధు చెప్పాలి. మేము రైతు బంధు ఇస్తున్నాం, రైతు బీమా ఇస్తున్నాం, ఏం చేయట్లేదు రైతులకి. మా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఆలోచించేది రైతుల గురించి. ఒకటి గుర్తుంచుకోవాలి, రైతులకు మా ముఖ్యమంత్రి గారు ఎంతైతే ఆలోచించి ఎంత చేయాలని ఎంత చేస్తున్నాడో గత ప్రభుత్వంలో ఎవరు చేయలే. ఇవాళ మేము ఏడో ఒక దగ్గర ప్రణయ్ కొంచెం పవర్ కొంచెం కట్టుండొచ్చు, ఏదో ఒక కొంచెం డిస్టిక్ లలో ఒక మండలంలోనో ఎన్నో ఉండిండొచ్చు. సరే, ఎన్నో ఒక దగ్గర అప్ అండ్ డౌన్ ఏదో నడుస్తూ ఉంటది. మొత్తం రాష్ట్రం అంతా చూసుకోండి. ఇవాళ హైదరాబాద్, రంగారెడ్డి, సైబరాబాద్ ఎక్కడ చూసుకున్నా కలుసుకోండి, ఎక్కడైనా మీకు పవర్ పోయినట్టు ఉన్నదా? ఒకప్పుడు ఎట్లా ఉంటుండే, నీళ్ళకి ఎంత ప్రాబ్లం ఉంటుండే హైదరాబాద్ లో కానీ ఊర్లలో కానీ. ఇలా మన ఆడపిల్లలు మన ఆడపడుచులు పోయి నీళ్ళ ట్యాంకర్ కాడ బిందెలతో కొట్లాడుకునేటోళ్ళు. ఇలా ఎంత చక్కగా ఉన్నది, ఎంత హ్యాపీగా ఉన్నాం మనం అందరము. తెలంగాణ ఎంత సస్యశ్యామలంగా ఉన్నది, వాటర్ కానీ పవర్ కానీ. అసలు ఈ రెండు విషయాల్లో ఎవరు పేరు చెప్పడానికే లేదు, అసలు పేరే పెట్టలేరు ఎవరు. ఒక్క నిమిషం. ఇంత డెవలప్మెంట్ చేస్తున్నా, ఇంత అభివృద్ధి చేస్తున్నా కానీ ఒక్క రోజు కూడా ఒక్క సెకండ్ రాజయ్య మీరు చెప్పిన దానికి ఒక్కసారి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం చెప్తారని విందాం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు అదే ప్రశ్న అడుగుదాం. తెలంగాణ ప్రభుత్వం ఏమి మంచిగా చేయాలంటారబ్బా, ఏమి మంచిగా చేయకుండా ఇంత అభివృద్ధి ఎలా చెందింది? రైతు బంధు కాంగ్రెస్ లీడర్లకి బీజేపీ లీడర్లకు రావట్లేదా? ప్రతి ఇంటికి చేరుతుంది. ప్రణయ్ రాసి పెట్టుకోండి, ప్రతి ఇంటికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే పథకాలు ప్రతి ఇంటికి ఏదో రూపంలో చేరుతుంది. ఎస్, మనం తెలుసుకుందాం ఒక్కసారి, దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు సమస్య అనేది రైతుతో పాటుగా విద్యుత్ మనకు మెయిన్ ఏంది ఎజెండా ఏంది అనేది విద్యుత్. మేము రైతులకు 100% మా ప్రభుత్వం ఇస్తుంది. ఎవరైనా రైతులు ఎస్, ఒక్కసారి డాక్టర్ శివకుమార్ గారితో మాట్లాడదాం. శివకుమార్ గారు, సో ఇప్పుడు రైతు బంధు కానీ రైతు బీమా కానీ లేదంటే ఈ రోజు విద్యుత్కి సంబంధించిన అంశాల్లో కూడా 24 గంటల పూర్తి స్థాయిలో కూడా రైతులకు అందజేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం అంటూ కూడా ఆయన కరాఖండగా చెప్తా ఉన్నాడు. విద్యుత్ శాఖ మంత్రి ఫెయిల్ అని చెప్పేసి మాట్లాడిన మాటలు, గతంలో రేవంత్ రెడ్డి కూడా అనర్హుడు అని చెప్పేసిన మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి. వాటికి మేము అంత పెద్ద పట్టించుకోని అవసరం లేదు కూడా అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉంది. గతంలో సరే పార్టీ పరంగా ఇప్పుడు అట్లా అనుకుంటే, ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు కేసీఆర్ని, కేటీఆర్ని, హరీష్ రావుని మొత్తం ఎక్కడక్కడ కడిగేసిండు. ఆయన మాట్లాడిన మాటలకు వ్యక్తిగతంగా వాళ్ళ పార్టీలకేం కూడా ఎక్కడ కూడా ఆన్సర్ లేదు. ఇటువంటి రాజకీయంగా ప్రత్యర్థులు అనేది పక్కన పెడితే సొంత పార్టీలలో కూడా కొన్ని జరుగుతాయి. ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావుకి ఏదైతే కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని ఆయన మాట్లాడిన మాటలకు ఈ ఒక్కరన్నా ఆన్సర్ చెప్పిండ్రా? అదంతే, అది రాజకీయంగా అట్లనే ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటంటే, ఇప్పుడు రాజు యాదవ్ గారు చెప్పినట్టు మీరు ధాన్యము కొనే దగ్గర ప్రజలను మొత్తం మా వడ్లు గిడ్లంతా వర్షంలో నాని కొట్టుకుపోయేలాగా చేసిండ్రు. రైతు వేదికలు పెట్టిండ్రు, అవి దాంట్లో మొత్తము పేకాట రాయిలు, మందుబాబులు మొత్తం ఆ రకంగా ఇది చేసిండ్రు. డబుల్ బెడ్రూమ్ అన్నారు, అక్కడ కూడా ప్రజలని మీరు చెప్పింది ఎంత, మీరు కట్టింది ఎంత, దానికి మా బట్టి విక్రమార్క గారు వెనకాల తిరిగితే 3,000 చిల్లరేమో చూపించి ఈవెన్ శ్రీనివాస్ యాదవ్ గారు కూడా పక్క నుంచి సంజీవ పార్క్ దగ్గర నుంచి పారిపోయిన రోజులు ఉన్నాయి. అంటే మీరు చేసిన లెక్కలు ఏముందంటే ఖాళీ ప్రజలకు చెప్పుకోవడానికే. అదే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఆలోచిస్తే మీకు సబ్సిడీలు కానీ లేకపోతే విత్తనాలు రైతులకు ఇవ్వడం కానీ, లోన్ మాఫీ చేయడం కానీ, ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడం కానీ, అన్ని రకాలుగా ఏదైతే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన లాగైతే ఈరోజు ఈ 9.5-10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది లేదు. ప్రతి దగ్గర కమిషన్లు, ధాన్యంలో కూడా ఆ కట్ ఆఫ్ చేసి 5 కిలోలు 4.5 కిలోలు కట్ ఆఫ్ చేయడం జరిగింది. రైతులు మొత్తుకోసొచ్చిండ్రు. వర్షం ధాన్యంలో ఏదైతే రైతు వేదికల మీద వర్షాలు అకాల వర్షం వచ్చింది అని అనుకున్నప్పుడు కూడా కవర్లు కూడా ఇవ్వకపోతే కొట్టుకపోతే వీటిని బొల్కలు ఎత్తిన రోజులు కూడా ఉన్నాయి. మీరు మొన్న రీసెంట్లీ జరిగిన తుఫాన్ వల్లనే మీరు చూసిండ్రు.
కానీ ఎక్కడ కూడా ఒక్క నాయకుడు పోయి వాళ్ళని పరామర్శించిన పాపాన పోలే ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈరోజు మేము అది ఇచ్చినాం, మా గొప్పలు చెప్పుకుంటామంటే రాజ్యాధివాసంలో ఏదో పార్టీని డిఫెండ్ చేయాలనే ఒక ఉద్దేశంతో మాట్లాడుతుంటే తప్ప చాలా లోపాలు ఉన్నాయి. ప్రతి దగ్గర కమిషన్ లేనిది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఇంకోటి ప్రజలకు ప్రతి సంక్షేమం పోయిందంటే ప్రతి సంక్షేమం ఎక్కడ పోయింది? డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, ఫెయిల్. దళితునికి 3 ఎకరాలు ఇస్తున్నారు, ఫెయిల్. దళిత సీఎం ఇస్తున్నారు, ఫెయిల్. దళిత బంధుల 3 లక్షల రూపాయలు ఖుద్దు సీఎం గారే చెప్పడం జరిగింది, మా పార్టీలో 3 లక్షల రూపాయలు 10 లక్షలలో తీసుకుంటున్నారు అనేది. ఇప్పుడు మీరు చెప్పే మాటలు ఒకటి, చేసేది ఒకటి. మీరు మొత్తానికి ప్రభుత్వంలో ప్రతి దగ్గర కూడా కమిషన్ లేనిది ఏ పని చేసిండ్రు ఒక్కసారి ఆలోచించండి. ప్రతిది కూడా ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తుండ్రు, అది ఇనాగ్రేషన్ చేస్తుండ్రు, అది కొద్ది రోజులలో మళ్ళీ అది క్లోజింగ్ సెరమనీ అయిపోతుంది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 9.5 సంవత్సరాలలో చేసిన పనితీరు. సో వెంకటాచారి గారు చెప్పండి, ఇప్పటిదాకా రాజు యాదవ్ గారు చెప్తా ఉంటే మీరు దాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి మీకు దళిత బంధు రైతు బంధు వస్తూ ఉందా మీకు? ప్రతి మిత్రులు కమెంట్స్ వస్తున్నారు. యాక్చువల్ గా నేను చెప్పేది ఏంటంటే, నేను ఎప్పుడు మాట్లాడినా రికార్డుల ప్రకారమే మాట్లాడుతున్నాను. వెయిట్ రిపోర్ట్ తెచ్చి ప్రభుత్వం మీద బురద చల్లాలనే ప్రయత్నం ఏ రోజు కూడా నేను చేయను. నేను ఇప్పటి వరకు చెప్పిన లెక్కలు కూడా ఏవో సొంతంగా మా పార్టీ రాసుకున్న లెక్కలు, మా అధ్యక్షుడు ఫేక్ కమెంట్స్ మాత్రము కాదు. ఎన్సీఆర్బి అనేది దేశానికి ఇప్పటి నుంచే కాదు, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అది దేశంలో జరుగుతున్న ఆత్మహత్యలు, రోడ్ యాక్సిడెంట్లు, ఇతరత్ర ఏవైతే మరణాలు ఉన్నాయో వాటన్నిటి గురించి ప్రతి స్టేట్ కి సంబంధించి ప్రతి జిల్లాకి సంబంధించిన రిపోర్ట్ ఇస్తుంది. బహుశా అది మిత్రులకు తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నేను ఆ రిపోర్ట్ ప్రకారమే నేను చెప్పాను. తెలంగాణ దేశంలో 4వ స్థానంలో ఉంది రైతు ఆత్మహత్యల్లో అన్నాను. ఆయన ఏమంటున్నారు, ఎక్కడో అరకుర ఒకటి జరుగుంటే, వేరే కారణాల చేత జరుగుండొచ్చు అని అంటున్నారు. ఏదో కారణాల చేత జరుగుంటే తెలంగాణ దేశంలో 4వ స్థానంలో ఉండొచ్చు సార్, కొంచెం అది తెలుసుకోండి. ఈ రోజు తెలంగాణ రైతులు తల దించుకునే విధంగా మొన్నటి వరకు ఏవైతే మార్కెట్ యార్డులు ఉన్నాయో అక్కడ ఎలా పడిగాపులు కాశారో, రైతు కుప్పల మీద రైతులు చనిపోయిన సంఘటనలు దేశంలో నిజంగానే వారు చెప్పినట్టు బీజేపీ స్టేట్లలో ఎక్కడ జరగలేదు. అది కేవలం తెలంగాణలోనే జరిగింది. ఆ ఘనత కూడా మీ ఏదైతే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారికే దక్కింది. వారు అంటున్నారు కదా, తెలంగాణ ఏదైనా రాష్ట్రంలో ఫ్రీ పవర్ ఇస్తున్నారా ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో అని అడిగారు. నేను ఒకటి గుర్తు చేయదలుచుకున్నా ప్రణయ్ గారు, 2017లో పీయూష్ గోయల్ గారు కేంద్ర మంత్రిగా అంటే పవర్ కి సంబంధించిన మంత్రిగా ఉన్న నాడే 2017లో ఈ దేశానికి సరిపోయేంత కరెంటు ఈ దేశంలో ఉత్పత్తి అవుతుంది, ఇంకా మనం ఎక్సెస్ కూడా ప్రోటీ బయట దేశాలకు అమ్ముతున్నాం అని చెప్పడం జరిగింది. వారు అది గమనించారో లేదో నాకు తెలియదు, కానీ దేశంలో తెలంగాణ రాష్ట్రం ఒకటే కాదండి, దేశానికి సరిపోయేంత కరెంటు కూడా, ప్రతి స్టేట్ కి సరిపోయేంత కరెంటు కూడా ఈ రోజు దేశంలో ప్రొడ్యూస్ అవుతుంది. అది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే జరిగింది. అది వారు గమనించాలి. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలి. ఎప్పుడైతే ఫ్రీ ఎక్సెస్ పవర్ మన దేశంలో ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు కరెంటును కొని డిస్కామ్లకి ఏవైతే అప్పులు చెల్లించాలో ఇవాళ అప్పులు చెల్లించక తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల పవర్ రైతులకు ఎందుకు రావట్లేదు అంటే రీజన్ నేను చెప్తాను వినండి. వీళ్ళు డిస్కామ్ల దగ్గర ఎక్కువ రేట్ కి అంటే వీళ్ళ కమిషన్ కావాలి కదా, ప్రతి దాంట్లో యూనిట్ కి ఎక్కువ రేట్ చెల్లించి వీళ్ళు డిస్కామ్ల దగ్గర పవర్ కన్జ్యూమ్ చేయడం జరిగింది. ఏవైతే ఎక్కువ రేట్ కి వీళ్ళు పవర్ కొన్నారో ఆ బకాయిలు ఇప్పటి వరకు చెల్లించలేదు. ఆ బకాయిలు చెల్లించని కారణంగా ఈ రోజు 24 గంటల పవర్ వాళ్ళు ఇవ్వమని తెలంగాణలో గంటాపదంగా చెప్తే ఈ రోజు తెలంగాణ రైతులను నట్టేట ముంచి 24 గంటలు పవర్ ఇస్తున్నామని మైక్లలో చెప్తున్నారు తప్ప పొలాల్లో మాత్రం ఎక్కడ కూడా 24 గంటలు రావట్లేదు. కావాలంటే వారు వరంగల్ వస్తారా, లేకపోతే హన్మకొండ వస్తారా, లేకపోతే కరీంనగర్ వస్తారా, లేకపోతే ఇంకెక్కడైనా రైతుల దగ్గరకు వస్తారా, రమ్మనండి. వారి సీఎం గారి సొంత జిల్లాలోనే మనం ఒక సర్వే చేద్దాం, అక్కడ రైతులకి ఎన్ని గంటలు పవర్ వస్తుందనేది. వారు కరెంట్ వైర్లను పట్టుకొని చూడమన్నారు కదా బీజేపీ నాయకులని. నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళని కరెంటు లేదని ప్రూవ్ చేయడానికి ఎక్కడ కరెంట్ వైర్లను పట్టుకోమంటారో రమ్మనండి. ఖచ్చితంగా ఆ రైతు పొలాల దగ్గర కరెంట్ వైర్లను పట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము రైతుల గురించి జెన్యూన్ గా పోరాడుతున్న పార్టీ కాబట్టి ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాడతాం. వారు ఇంకో మాట కూడా అన్నారు, ఎక్కడైనా కేసీఆర్ గారి లాగా 10,000 రైతు బంధు సాయం ఇస్తున్నారా అని. వారికి తెలుసో తెలీదో దేశమంతటా ఈరోజు దేశమంతటా ఉన్న రైతులకి సంవత్సరానికి 6,000 ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి హయాంలో నడుస్తున్నది. అది తెలుసుకొని మాట్లాడాలి మిత్రులని నేను చెప్తున్నా. వీరు ఇస్తున్నది 10,000 సాయం ఏమో గానీ రైతుకి మద్దతు ధర ఇవ్వకుండా రైతుని మార్కెట్ యార్డులో వరి కుప్పల మీద చంపిన ఘనత, ఈ రోజు రైతుకి పవర్ ఇవ్వకుండా ప్రతి విషయంలో రైతుని వంచిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం.
కానీ ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ రోజు 6,000 ఇచ్చినా సరే సమయానికి 6,000 ఇచ్చి, అలాగే ఉచితంగా ఎరువులు ఇచ్చి, మీరు చూసారు ప్రణయ్ గారు, దేశంలో ఎన్ని హత్యలు జరిగినాయి, రైతులు చెప్పులు లైన్ లో పెట్టిపోయే పరిస్థితి నుంచి ఈ రోజు ఉచితంగా ఎరువులు రైతు పొలం వద్దకే చేరే పరిస్థితి వచ్చిందంటే అది నరేంద్ర మోదీ గారి ఘనత. ఇంతకు ముందు బ్లాక్ మార్కెట్ లకు తరలిపోయేది యూరియా అంతా, దాన్ని నీమ్ కోటెడ్ యూరియా చేసి ఈ రోజు బ్లాక్ మార్కెట్ కి వెళ్లకుండా కట్టడి చేసినటువంటి దమ్మున్న నాయకుడు నరేంద్ర మోదీ గారు. వారి గురించి వీరు అవాకులు చెవాకులు వెళ్తున్నారు. దేశం మొత్తం కూడా వెంకటాచారి గారు ఒక్క సెకండ్ వెంకటాచారి గారు వెంకటాచారి గారు ఒక్క సెకండ్ రాజు యాదవ్ గారు కూడా ఏదో చెప్పాలనుకుంటా ఉన్నారు. 1 సెకండ్ అండి. ఒకటే ఒక విషయం చెప్పండి. వారు ఏమన్నారు, ఇక్కడ నల్లా విప్పినా ఫ్రీగా వాటర్ వస్తున్నాయి అన్నారు. వారిని రమ్మనండి. మాది పక్కన హైదరాబాద్ ఆనుకొని ఉన్న బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ మాది. హైదరాబాద్ లో 20,000 లీటర్ల నీళ్లు ఉచితంగా ఇస్తారు ఇదే ప్రభుత్వం. ఎందుకు? ఎన్నికల స్టాంట్, కేవలం జిహెచ్ఎంసీ ఎన్నికల కోసం ఆ పథకాన్ని ప్రకటించి అక్కడ 20,000 లీటర్లు ఇప్పటికీ ఫ్రీగా ఇస్తున్నారు. అదే మా పక్కన ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ లో ఇప్పటి వరకు నల్లా సైజ్ పెరగలేదు, నల్లా సైజ్ అంతే ఉంది, కానీ నల్ల బిల్లు మాత్రం 3. ఆయన ఏమంటున్నారు, బిందెలు పట్టుకొని ఉండే అది ఇది అంటున్నారు కదా. ఈ రోజు మహిళలు మున్సిపల్ కార్పొరేషన్లలో గ్రామాల్లో ఏ విధంగా స్పందిస్తారో ఒకసారి రాజయ్య గారు చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్పిన వాటిలలో ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ చెప్పినటువంటి హర్షణకి 2 ఉన్నాయి. ఏదైతే ధాన్యం కొనుగోలు విషయంలో కావచ్చు, రైతుల గిట్టుబాటు ధరలకు సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా రైతు వేదికలు, అదేవిధంగా మీరు గ్రామాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ధాన్యం కొనుగోలు సెంటర్లలో కూడా మొత్తం అవినీతి ఉంది అనేది కాంగ్రెస్ వర్షన్ కనబడతా ఉంది. ఇక తెలంగాణ రైతులకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా రైతులకు సంబంధించి 4వ స్థానంలో తెలంగాణ ఉంది. తెలంగాణలో ఎంతోమంది రైతులు చనిపోతూ ఉన్నారు. సో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొన్ని వందలాది మంది చనిపోయిన ఘటనలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. సో మరి దీనికి మీరు ఏం చెప్తారు? ముందుగా రైతులకి భారతదేశంలో బీజేపీ పార్టీ ఆదుకుంటుందంటే రైతుల మీద ఎవరన్నా కార్లు ఎక్కించింది? రైతులు ఆల్ ఇండియాలో ధర్నాలు ఎందుకు చేసిరు? రైతులు ఎవరు కార్లు ఎక్కించారు? మేము ఆ రైతుల మీద కార్లు ఎక్కించింది బీజేపీ మంత్రుల, బీజేపీ ఎమ్మెల్యేల కార్లు ఎక్కినాయా? చూసిరు కదా మీరు కూడా. ప్రణయ్ ప్రణయ్, రైతుల మీద కార్లు ఎక్కించినవారు, రైతులు ఆల్ ఇండియాలో ధర్నాలు చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని ముప్పతిప్పలు పెట్టింది ఏ పార్టీ? అది రీసెంట్ గా మీరు కూడా చూసిరు కదా. మీరు చెప్పండి, ఏ పార్టీ రైతుల మీద కార్లు ఎక్కించింది? ఏ పార్టీ చెప్పాలి? గుంజుకోపోయింది ఎవరో ఒకసారి అది కూడా చెప్పాలి. సమాధానం పక్క నుంచే వస్తా ఉంది. రైతులకు ఆలోచించి రైతులకు చేసేది, రైతులనే కార్లు ఎక్కించిన ఘనత బీజేపీ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం. మరి బండి సంజయ్ నేను సెంట్రల్ తో కొనిపిస్తా అని చెప్పి రైతులతో ఒడి పండిపించి ఒక్క నిమిషం వెంకటాచారి గారు ఒక్క సెకండ్. ఆయన అయిపోయిన తర్వాత రాజయ్య గారు వెంకటాచారి గారు ఒక్క సెకండ్ ఆయన సమాధానం ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు చెప్పొచ్చు. వెంకటాచారి గారు ఒక్క సెకండ్ అండి. ఇద్దరు ఆడియో కన్ఫ్యూజ్ అవుతా ఉంది. ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. ముందుగా ఆయన మీరు ఇప్పటిదాకా చెప్పినటువంటి అంశాలకు సంబంధించి ఆయన చెప్తారు. రాజు యాదవ్ గారు మీరు చెప్పండి. నేనేం చెప్తున్నా, ఆయన చెప్పినప్పుడు నేను ఎంత సైలెంట్ గినాను, నేను చెప్పేటప్పుడు అంత సైలెంట్ గిని తర్వాత మాట్లాడతాను. చెప్పండి. ఇప్పుడు రైతుల మీద కార్లు ఎక్కించిన యాక్సిడెంట్ చేసిన ఘనత ఏ ప్రభుత్వం ఉందని అడుగుతున్నా ప్రణయ్ గారు. మీరు చెప్పాలి. ఒక థర్డ్ పర్సన్ గా మీకు ఏ పార్టీతో ఏ సంబంధం లేదు, మీరు ఏ పార్టీకి పనిచేయరు, ఒక జర్నలిస్ట్ గా మీరు చెప్పండి. ఏ పార్టీ ఎక్కించింది? కాంగ్రెస్ ఎక్కించిందా? బీఆర్ఎస్ ఎక్కించిందా? బీజేపీ ఎక్కించిందా? నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. నేను చెప్పేస్తాను. అరే నువ్వు కాంగ్రెస్, నేను బీఆర్ఎస్, మనబోతు. ఆయన ఒక జర్నలిస్ట్ గా ఆయన చెప్పమందాం. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు రైతులకి మేము చేసినాం, మేమేం చాలా చేసినాం, టైంకి 6,000 ఇచ్చిన సంవత్సరానికి మేము 100 చేసినాం అంటారు కదా. మరి ఎందుకు రైతుల మీద కార్లు ఎక్కించారు? ఘనత ఎవరికి ఉంది? ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి, మనకు బీజేపీ కాంగ్రెస్ వద్దు, మనకు రైతుల పక్షాన మాట్లాడుతున్నాం. రైతులకు సంబంధించిన విషయంలో రాజయ్య గారు సంవత్సరానికి 40 నుంచి 50 లక్షల రైతులు పంట నష్టం జరుగుతా ఉంది. వెంకటాచారి గారు ఒక్క సెకండ్ నేను మాట్లాడతాను. వెంకటాచారి గారు ఒక్క సెకండ్ ఆగండి.
రాజు యాదవ్ గారు మీకు ఒక సూటిగా సమాధానం ఈ రోజు వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి ఒక సూటిగా ఒక ప్రశ్న మీకు. ఎస్, ఒక్క సెకండ్ వెంకటాచారి గారు ఒక్క సెకండ్. కారు ఎక్కించిన సందర్భం గురించి మాట్లాడితే నేను బేడీలు వేసిన సందర్భం గురించి కూడా ఒక్క నిమిషం, దానికి సంబంధించిన వేదిక కాదు. రైతుల బేడీలకు సంబంధించిన తెలుసు, గతంలో జరిగిన కార్లు ఎక్కించిన విషయాలు ఇవన్నీ జనాలు చూశారు, అదంతా అయిపోయిన విషయం. ఈ రోజు మన టాపిక్ వేరు, మనం ఎంచుకున్నటువంటి అంశం వేరు, మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్ వేరు. తెలంగాణ రైతులకు, తెలంగాణ రైతాంగానికి ఒక క్రియాశీలకంగా మారుతున్నటువంటి ఒక అంశం ఏంటి అని అంటే తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంటు రైతాంగానికి అన్నటువంటి అంశం. అది చాలా పెద్ద విషయము. సో దీనికి సంబంధించినటువంటి అంశాలను మనం సుదీర్ఘంగా చర్చించాలి. సో ఈరోజు మనకు వెంకటరెడ్డి గారు వేసినటువంటి కామెంట్కి మరి రాజు యాదవ్ గారు సంవత్సరానికి 40 నుంచి 50 లక్షల ఎకరాలు వాటిని పంట నష్టం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఎండి ఎరగప్పలు అయిపోతా ఉన్నాయని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్నాడు. ఎందుకు? నీళ్ళు అందక, సరైనటువంటి సమయాల్లో కరెంట్ అందక. ఇప్పుడు ప్రణయ్ ఇవన్నీ చెప్పుడు మాటలు. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా పోయి చూస్తే తెలుస్తుంది. ఎస్, ఏ రైతులన్నా వచ్చి మేము ఇక్కడ నష్టపోయినామని చెప్పిరా? మధ్యలో ఇదే బండి సంజయ్ మీరు పండించండి, నేను సెంట్రల్ తో కొనిపిస్తాను, ఆయన మోసం చేయడం జరిగింది. అప్పుడు కూడా మేమే కొన్నాం, అది కూడా మీకు తెలిసిన విషయమే. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం హామీల ఇట్లా మధ్యలో రాలే, మేము సెంట్రల్ వాళ్ళు లేరు, ఢిల్లీలో లేరు, గల్లీలో లేరు, కాంగ్రెస్ వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ లేరు. ఆ రోజు మాట ఇచ్చిండు బండి సంజయ్, పాదయాత్ర చేసి మాట ఇచ్చి మాట తప్పిండు, నేను కొనిపిస్తాను సెంట్రల్ నుంచి. మరి ఏమైనా మాట అన్ని మాటలే, ఆయన ఏమి కమిట్మెంట్ ఫుల్ఫిల్ కావు బండి సంజయ్. కాబట్టి అలా పార్టీ తీసి పక్కన పెట్టింది ఆయన. మీరు చెప్పండి, ఈ రోజు బియ్యం కొంటుంది కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా? ఒక్క మాట మీరు చెప్పండి. యాజ్ ఎ న్యూస్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ధాన్యం కొనుగోలు కానీ లేకపోతే ఈరోజు బియ్యం కొనుగోలుకు సంబంధించిన విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల రెండింటికి కూడా ఉన్నాయి. ఎస్, వెంకటాచారి గారు, ధాన్యం కొనుగోలు అయినా బియ్యం కొనుగోలుకు సంబంధించి అయినా ఏదైనా కూడా రాష్ట్రాన్ని ఉన్నాయి, కేంద్రాన్ని ఉన్నాయి, రెండు కూడా కొనుగోలు చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఎక్కడెక్కడి నుంచి కొనుగోలు చేస్తా ఉన్నాయి, ఎంత కొనుగోలు చేస్తా ఉన్నా, ఎంత ఎగుమతి జరుగుతా ఉంది, ఇంకా పక్క రాష్ట్రాలకు ఎంత పోతా ఉంది అని కూడా పూర్తి లెక్కలతో సహా మనం ఆన్లైన్ లో చూసుకోవచ్చు. రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు ప్రణయ్ గారు. రైతు వేదికల వల్ల అన్యాయం జరిగింది, ఇవన్నీ మాటలు వేస్ట్. ఎలక్షన్ వచ్చి ప్రజల్ని మభ్యపెట్టడానికి టీవీలో 4 మనం మాటలు తప్పు మాట్లాడితే ప్రజలు నమ్మరు. ప్రజల్ని ప్రాక్టికల్ గా చూడండి. మీలాగా టీవీ వాళ్ళు చాలా మంది వెళ్ళి సర్వే చేస్తున్నారు కదా, ప్రజల నాడి తెలుసుకుంటున్నారు కదా. ఒక సెకండ్. సో అట్లా ఉంటే ఇలా ఇప్పుడు 115 మంది మా క్యాండిడేట్లు డిసైడ్ అయినప్పటి నుంచి ప్రజలలోనే శివకుమార్ గారు, ఇప్పుడు వీళ్ళిద్దరు చెప్తా ఉన్నారు అంటే కేంద్రం ఏం ఉన్నది, రాష్ట్రం ఏం ఉన్నది అన్న విషయాల మీద వీళ్ళిద్దరు చర్చ కొనసాగుతా ఉంది. సో బట్ ఇప్పుడు అల్టిమేట్ గా రావాల్సినటువంటి సమాధానం ఎక్కడి నుంచి రావట్లేదు. సో ఇప్పుడు మీరేం చెప్తారు దీనికి? ఒకటి ఏమంటే, నేను ఇంతకుముందు కూడా నేను చెప్పిన మాట మీద నేను ఈరోజు కూడా కట్టుబడి ఉన్నా. ఏదైతే రైతు వేదికలు ఏవైతే పెట్టినరో ఆ రైతు వేదికలని సరైన పద్ధతిలో వాడడం లేదు. గతంలో మా రేవంత్ రెడ్డి గారు కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ దాని గురించి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ కారణం ఏంటి? ఆ రైతు వేదికలని మొత్తానికి అక్కడ ఉన్న బీఆర్ఎస్ టీఆర్ఎస్ పెద్దందారులు అనుకోండి, లేకపోతే అక్కడున్న నాయకులు అనుకోండి, దాన్ని మొత్తానికి ఒక జూదం అడ్డలాగా లేకపోతే మందు తాగడానికి అదొక పనికొచ్చే వేదికలాగా వాడడం జరిగింది. ఇది ఆల్రెడీ సోషల్ మీడియాలో ఎన్నో వీడియోలు వైరల్ అయినాయి. ఇది నిజం కాదా? అదే కాకుండా డబుల్ బెడ్రూమ్ సబ్జెక్ట్ మాట్లాడినా నేను ఇంతకుముందు కూడా మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నా. బట్టి విక్రమార్క గారు సవాల్ చేసి ఇట్లనే వస్తే ఒక 2-3 జాగాలలో చూపించి లాస్ట్కు సంజీవయ్య పార్క్ దగ్గర చూపించిన డబుల్ బెడ్రూమ్ అంబేద్కర్ నగర్ సంజీవయ్య పార్క్ దగ్గర చూపించింది 3,000 చిల్లరకు వచ్చిన తర్వాత వెళ్ళిపోయినారు. 1,00,000 బెడ్రూమ్లు ఇస్తామని చెప్పిన వాళ్ళు 3,000 కాడ క్లోజ్ అయిపోయి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇది ఎలక్షన్ స్టంట్లో ఇప్పుడు మళ్ళీ లాటరీ సిస్టమ్ అని లేకపోతే ఊరవతలు ఎక్కడో ఇస్తున్నాం అనే రకంగా ఇట్లా వేరే రకంగా ఆలోచన. పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను అడిగేది, ఇప్పుడు డైరెక్ట్ పాయింట్కి వస్తే రాజు యాదవ్ గారు కూడా దాన్ని ఒక మాట చెప్తా ఉన్నారు. ఏ రైతుల దగ్గర కరెంట్ లేదని చెప్తా ఉన్నారో అది డైరెక్ట్గా వెళ్ళి చూస్తే తప్ప తెలియదు, రైతులను అడిగితే తప్ప తెలియదు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఈరోజు వెంకటరెడ్డి గారు చేసినటువంటి సవాలుకు బీఆర్ఎస్ నుంచి వస్తున్నటువంటి మాట, ఎక్కడ కరెంట్ లేదో నిరూపించమనండి. నేను ఎక్కడ కరెంటు లేదో నిరూపించంటే సబ్ స్టేషన్లలో పోయి ఆ రికార్డులు సెర్చ్ చేస్తేనే 7-8 years
7-8 అవర్స్ కంటే ఎక్కువ ఇస్తలేరు అనేది వాళ్ళు లాగ్ బుక్లు ఏవైతున్నాయో ఆ లాగ్ బుక్లలో రాసింది బహిరంగంగా రావడం జరిగింది. ఈ 24 గంటలు ఏ రైతు కూడా ఆ పొలానికి నీళ్లు పారడానికి 24 గంటలు ఎవ్వరు కూడా పంపులు ఆన్ పెట్టరు. ఇది ఒక్కసారి టీఆర్ఎస్ కానీ లేకపోతే నేనేమంటున్నా మన రాజు యాదవ్ పరిస్థితులు ఏముంటాయి తెలుసామా, ఏ రైతులైనా మనకైనా మన ఇంట్లో కూడా సపోజ్ బోర్ మోటార్ ఉంటే మనకు వాటర్ ఎంత అవసరమో ట్యాంక్ ఫిల్ అయ్యే వరకే వాడతాం, దాని తర్వాత వదిలేస్తాం. 24 గంటలు ఎవరు వాడరు, అది జనరల్గా. కానీ మీ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే 24 గంటలు ఇస్తున్నాం అన్నప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆ మధ్యన ఏదైతే చర్చ జరిగిందో రేవంత్ రెడ్డి గారి మీద అమెరికాలో జరిగిన చర్చ మీద మీరు బైజ్ చేసినందుకు ఖచ్చితంగా వచ్చి దాని మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నేను కూడా అది సవాల్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం అయింది. దాని తర్వాత ఆ లాగ్ బుక్లు ఏవైతే ఉన్నాయో ఆవిడ ఏ ప్రభుత్వం అయినా లేకపోతే ఏ రైతు అయినా 24 గంటలు ఆ పొలానికి నీళ్ళు అయితే పారదోలాడు. ఇది ఖచ్చితంగా ఇది మనం ముందు గుర్తుపెట్టుకోవాలి. 24 గంటలు నువ్వు ఎప్పుడు బోర్ వేసినా నీళ్ళు వస్తున్నాయి నీకు. అంటే ఒకటి ఏమంటే వాళ్ళు అడిగేది ఏంటంటే రాజేంద్ర గారు ఒక క్లియర్ ఇక్కడ ఒక క్లియరెన్స్ ఇచ్చారు. రాజేంద్ర గారు ఒకసారి మీరు ఒక క్లియరెన్స్ గా ఆయన మాట్లాడిన దాంట్లో ఏమన్నారు, మనం ఇంట్లో ఎప్పుడైతే బోర్ ఆన్ చేస్తే 24 గంటలు మనకి ఎట్లయితే కరెంటు ఇదైతే సింగిల్ ఫేస్ ఉంటుందో అలాగే రైతులకు 3 ఫేస్ కరెంటు ఎందుకు ఉండట్లేదు ప్రతి సమయం? ఎందుకు ఉండట్లేదు? ఉంటుంది కదా, లాగ్ బుక్స్ లో రికార్డ్స్ లలో అన్ని క్లియర్ గా ఉన్నాయి. కేవలం 8 గంటలు 7 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తా ఉన్నారని చెప్పేసి. నేనేం చెప్తున్నా ప్రణయ్, ఏదో కొన్ని మండలాల్లో కొన్ని ఊర్లలో ఉండొచ్చు, ప్రతి దగ్గర లేదు. ప్రతి దగ్గర ఉంటే రైతులు ఇప్పటి కూకుంటారు ప్రణయ్. ఇంత ఎలక్షన్ వేడి వచ్చినప్పుడు బయటికి రారా రైతులు? ఫస్ట్ ధర్నాలు ఎట్లా రైతులు ఒకరికి భయపడరు తెలుసా? రైతులు నష్టపోయినప్పుడు ఎట్లా బయటకు వచ్చారు? ఇమీడియట్ గా మా కేసీఆర్ గారు నష్టపరిహారం ప్రకటించలేదా వాళ్ళకి? రైతులకు ఇబ్బంది అయితే 100% వాళ్ళు బయటకు వస్తారు. ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇప్పుడు రైతుల గురించి నేను మంచి చెప్తా వీళ్ళు చెడు చెప్తా నమ్మేది కాదు. రైతులకు అన్యాయం జరుగుతుంది 100% రైతులు బయటకు వస్తారు. మా కేసీఆర్ గారు డే 1 లో చెప్పింది, ఇప్పుడు చెప్తారు రైతే రాజు, ఆయన టార్గెట్ అది. రైతు లేకుండా రైతు ఏడ్చిన అది అంటారు కదా, అది నిర్దేశించినదని దాని మీద మా కేసీఆర్ గారు చెప్తారు. రైతులు ఎప్పుడు బాధ పెట్టారు. రైతులు తెలంగాణలో చాలా ప్రశాంతంగా ఉన్నారు. 100 మాటలకు ఒక మాట తెలంగాణ రైతాంగం ఉందని చెప్తా ఉన్నారు. వెంకటాచార్య గారు ఏం చెప్తారు మీరు దీనికి? 200% అండి, 200%. వెంకటాచార్య గారు తెలంగాణ రైతాంగం చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవేళ 24 గంటల విద్యుత్ ఇవ్వకపోతే తెలంగాణ రైతులు ఊరుకునే వాళ్ళ. గతంలో పంట నష్టం జరిగినప్పుడు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేసిన రైతులు ఒకవేళ కరెంట్ ఇవ్వకపోతే రైతులు ఊరుకునేవారా అని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తా ఉంది. సో దీనికి మీరేం చెప్తారు? పోలీస్ ఫోర్స్ ని పెట్టేసి అణచేసి రైతులని వేడిలేసి ఖమ్మం జిల్లాలో తీసుకెళ్లిన రైతులు బయటకు వచ్చేది ప్రణయ్ గారు. ప్రణయ్ గారు నేను ఏమంటున్నా, వీళ్ళు రైతులకు పవర్ అందుతుందా లేదా అనేది మనకి ఎప్పుడు తెలియాలి? రైతు రోడ్డు మీదకి వస్తే తెలుస్తుంది. వీళ్ళు రైతు రోడ్డు మీదకి రాకముందు పొద్దున్న 4 గంటలకి ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేస్తుంటే రైతు రోడ్డు మీదకి ఎట్లా వస్తాడు? బయటికి రావాలని ఆలోచిస్తే బయటికి రావాలనుకుంటే మన ప్రాబ్లం ఉంటే 100% టాపిక్ బయటికి వస్తుంది. పోలీసులు అరెస్ట్ చేసినంత మాత్రమే బయటికి రాకుండా ఉండదు. ఒక్క నిమిషం. దేశంలోని రైతులకి లాభం చేకూర్చిన పార్టీ మాది. ఖచ్చితంగా మేము ఇంతకంటే ఎక్కువ సౌండ్ చేయగలుగుతాం. ఇలా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క చోట 10,000 ఇచ్చి, ఒక చిన్న రాష్ట్రం, దేశంలోనే చిన్న రాష్ట్రం ఇది తెలంగాణ రాష్ట్రం, ఇక్కడ 10,000 ఇచ్చి వీళ్ళు ఇంతగానం చెప్పుకుంటున్నారు. దేశం మొత్తం రైతులకు 6,000 ఇస్తున్నటువంటి ఘనత నరేంద్ర మోదీ గారిది. మరి మేమెంత గట్టిగా చెప్పాలి? ఈ రోజు పండుతున్న ప్రతి ధాన్యం గింజను కొంటున్న ఘనత కేంద్ర ప్రభుత్వానికి. కేవలం మీడియేటింగ్ చేసినందుకు మార్కెట్ యార్డ్ల నుంచి గోడౌన్లకు తరలించడానికే వీళ్ళు ఇంతగానం మేము కొంటున్నాం అని ఊర్లలో ఫేక్ ప్రచారం చేస్తే, నిజానికి రైతుకు పైసలు ఇచ్చి రైతు అకౌంట్ లో డబ్బులు వేసి ధాన్యాన్ని కొనుగోలు చేసి దాన్ని నిల్వ చేసి రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అందిస్తున్నాం. మేమేంత గట్టిగా చెప్పాలి ఈ విషయాన్ని? ఖచ్చితంగా చెప్తాం. వీళ్ళు ఊర్లలోకి వెళ్ళి ఫేక్ ప్రచారాలతోనే 2 టర్మ్లు గెలవడం జరిగింది. కానీ ఈ రోజు ప్రజలకు, రైతులకి అందరికీ తెలిసిపోయింది రేషన్ బియ్యం ఇస్తున్నది ఎవరు,
రైతుల వద్ద పండిస్తున్న ధాన్యం కొంటున్నది ఎవరు, రైతుని కళ్ళాల దగ్గర చంపుతున్నది ఎవరో కూడా తెలిసింది. ఈ రోజు వర్షం వస్తే కనీసం అక్కడ వేసుకోవడానికి ఆ బ్లాక్ టాప్డ్ కవర్స్ లేవండి రైతుల దగ్గర. కనీసం అవి ప్రొవైడ్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు బంగారు తెలంగాణ ఉంది. రైతులకి కనీసం ఆ బ్లాక్ టాప్ కవర్స్ ప్రొవైడ్ చేయలేని దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రోజు బంగారు తెలంగాణ ఉంది. ఈయన ఏమంటారు, రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి సంకలు గుద్దుకుంటున్నారు. రైతుకి ఇక్కడ 24 గంటలు కరెంట్ వస్తుందని కాంగ్రెస్ కూడా ప్రశ్నించట్లేదు. ఆయన ఏమన్నా అంటే డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడుతున్నారు. ఈ రోజు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా 1,00,000 ఇచ్చి పేద ప్రజలకు ఇల్లు నిర్మించమని 2022కి 75 సంవత్సరాల స్వాతంత్ర దినం కంప్లీట్ అయిన సందర్భంగా ఇల్లు లేని పేదలు ఉండొద్దని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,50,000 రూపాయలు ప్రొవైడ్ చేసి ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించాలని నరేంద్ర మోదీ గారు సూచించిన ఆదేశం ప్రకారం ఈ రోజు ఇల్లు జరుగుతున్నాయి తప్ప వారు కాంగ్రెస్ మిత్రులు మాట్లాడమంటే ఫ్రీ పవర్ గురించి అసలు మాట్లాడట్లేదు. ఆయన ఏమనంటే లాక్ బుక్స్ అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ లో ఉన్న రోజు కూడా రైతులను వంచిన తీరు ఇంతే. 6-7 గంటలు ఫ్రీ పవర్ ఇస్తామని చెప్పి 2-3 గంటలు కూడా ఫ్రీ పవర్ ఇవ్వని అసమర్థ ప్రభుత్వాలు ఈ రోజు వాళ్ళిద్దరు మనం ఒక్కటే అన్నా మనం మాట్లాడొద్దు, మనం బీజేపీతో కొట్లాడాలని రాజు యాదవ్ గారు క్లియర్ గా లైవ్ డిబేట్ లో చెప్తున్నారు. వీళ్ళ బాల్కాసుమని వచ్చి కాంగ్రెస్ వాళ్ళు మనోళ్ళు వస్తుంటారు గల్లీలకి, వాళ్ళని ఏమనకండి, వాళ్ళని తరిమి కొట్టకండి అని చెప్తుంటారు. ఎందుకంటే అందులో గెలిచినప్పుడు వచ్చేది మన దాంట్లోకి కాబట్టి మనం వాళ్ళని ఏమనొద్దు. సో వీళ్ళు ఎంత కొల్యూడ్ అయిపోయి పాలిటిక్స్ చేస్తున్నారు తెలంగాణలో అనేది ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది. టీఆర్ఎస్ లో గెలిచినా కాంగ్రెస్ లో గెలిచినా మళ్ళీ పోయేది టీఆర్ఎస్ కే. ఖచ్చితంగా అమ్ముడు పోయేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, కొనేటోళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి వీళ్ళని గెలిపించినా వాళ్ళని గెలిపించినా లాభం లేదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రోజు రేపు రానున్న ఎలక్షన్లలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఇటు రైతులను వంచి మహిళలను వంచిన తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కూలడం ఖాయం. ఖచ్చితంగా వీళ్ళు ఏవైతే నేను డిబేట్ స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను ప్రణయ్ గారు, మీ దగ్గర రిపోర్ట్స్ ఉంటే రిపేరం మాట్లాడండి అని. నేను ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి మాట కూడా నేను కట్టుబడి ఉన్నా, దానికి సంబంధించిన రిఫరెన్స్ కూడా చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ వారు చెప్తున్నారు కదా రైతు మీద కారు ఎక్కించింది ఎవరు అని మాట్లాడారు కదా. ఎక్కడో ఒకసారి వారు కరెంట్ రావట్లేదు అని అడిగితే ఎక్కడో ఒక దగ్గర రాకపోతే ఎందుకు అడుగుతున్నారు అని అంటున్నారు. మరి నేను కూడా అనొచ్చు అట్లనే. కానీ నేను ఆ సంఘటనలో ఏం జరిగింది, ఎవరెవరిని కోర్టు విచారిస్తుంది, ఇంకా ఆ కేసు ఏ స్టేటస్ లో ఉందో చెప్పడానికి కూడా నేను సిద్ధం. దాని గురించి ఇంకో రోజు మీరు డిబేట్ పెట్టండి. ఖచ్చితంగా కారు ఎక్కించిన వ్యక్తి ఈ రోజు ఎక్కడున్నాడో కూడా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళలాగా ఖమ్మంలో డాక్టర్ శివకుమార్ గారి దగ్గర నుంచి ఒక ప్రశ్న వస్తుంది. శివకుమార్ గారు చెప్పండి. ఒకటి వెంకటాచారి, నీకు సూటికి ఒక ప్రశ్నమా. నేను ఇంతకుముందు రాజోదవ్ మాట్లాడిన దానికి నేను అక్కడ ఏకీభవించడానికి కారణం ఏంటంటే అక్కడ కరెక్ట్గా చెప్పిండు కాబట్టే నేను నరేంద్ర మోదీ అని చెప్పిన. నరేంద్ర మోదీ గారు ప్రజలకు క్షమాపణ చెప్పలేదా? రైతులకి ఎన్ని రోజుల ధర్నా చేసిండ్రు, వాళ్ళు చలిలో వణుకుతూ ఎంతమంది చనిపోయినరు ఆ టైంలో. ఆల్రెడీ మా కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ గారు కానీ మిగతా పార్టీలు. ఒక్క నిమిషం నువ్వు క్రాస్ మాట్లాడు, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పినాక మాట్లాడు. ఒక్క నిమిషం ఆగు, నేను ఇప్పుడు నువ్వు చెప్పినప్పుడు విన్నా, మళ్ళా నువ్వు క్రాస్ క్వశ్చన్ చేయొద్దు. ఒక్క నిమిషం, మెయింటైన్ ద డెకరం, ఒక్క నిమిషం ఆగు, మెయింటైన్ ద డెకరం. నువ్వు ఇప్పుడే చెప్పిండు రాజు యాదవ్ నీకు, నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడద్దు, నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడు. నువ్వు క్రాస్ క్వశ్చన్ చేస్తే నువ్వు మాట్లాడు, నేను మాట్లాడు, ఎవరికి ప్రజలకు పోదు. ఒక్క నిమిషం ఆగు. మాట్లాడిన తర్వాత నీకేమైనా ప్రశ్న ఉంటే రాసుకొని నువ్వు మళ్ళీ నాకు జవాబు ఏమంటున్నా అంటే, రాజు యాదవ్ ఒక్క సెకండ్ అండి, ఒకే సెకండ్. ఆయన ప్రశ్న ఏంటంటే సూటిగా వేస్తాడు. సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. కానీ డబల్ బెడ్రూమ్ గురించి దీంట్లో తీసుకొచ్చి, ఎక్కడో రైతు మీద కారెక్కించింది తీసుకొచ్చి, ఈ రోజు రైతు చట్టాల గురించి తీసుకొచ్చి, రైతు చట్టాల గురించి మీరు చర్చ పెట్టండి ప్రణయ్ గారు. నేను మాట్లాడకపోతే మాట్లాడాలి. ఖచ్చితంగా మాట్లాడదాం. ఒక్క సెకండ్ వెంకటేశ్వర గారు, రైతు చట్టాలు ఇవన్నీ తర్వాత డిస్కషన్ చేద్దాం. ఆయన ఒక సూటి ప్రశ్న అడుగుతా అంటున్నారు. చెప్పండి. నేను రాజు యాదవ్ నన్ను జనరల్గా ప్రణయ్ని అడిగిండు, నేను ఆ మాట ప్రణయ్ చెప్తలేడు కాబట్టి నేను ఓపెన్గా చెప్పిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆయన ఖచ్చితంగా రైతులకి ఢిల్లీలో సారీ చెప్పిండు, అది ఖచ్చితము, అది ప్రతి ఒక్కరికి తెలుసు. నేను అదే మాట చెప్పిన. దానికి నువ్వు దేనికో లింక్ పెట్టి మాట్లాడితే ఈరోజు దేశం కోసం ధర్మం కోసం అని మీరు మాట్లాడినరు. ఈరోజు మీ మోహన్ భాగవత్ చీఫ్ RSS అసదుద్దీన్ ఓవైసీతోని మీరంతా లింకులు ఏంది? ఒకటి. రెండోది, నరేంద్ర మోదీ గారు ఈరోజు అసదుద్దీన్ ఓవైసీతో కూర్చొని
మామూలుగా మాట్లాడుతుండ్రు. ఈడ సిటీలో రాజాసింగ్ దేశం కోసం ధర్మం కోసం అంటే మీ మాయ మాటలు మీ బీజేపీ మాయ మాటలిని ఆయన అందరితో పోరాడడానికి పోయి అసదుద్దీన్ అక్బరుద్దీన్తో కొట్లాడుతుంటే మీరేం చేస్తుండ్రు? సైడ్ ట్రాక్లో మీరు దోస్తాన్ని పెట్టుకుంటుండ్రు. సెంట్రల్కి పిలిచి ఈరోజు మోహన్ భాగవత్ ఎందుకు మాట్లాడుతుండు, లేదంటే నరేంద్ర మోడీ పక్కన కూర్చుని ఎందుకు మాట్లాడుతుండు? ఒక్కసారి మీ అధినాయకులను అడగండి. ఈరోజు ప్రజలని రెచ్చగొట్టడము, హిందూ ముస్లిం అనే సబ్జెక్ట్ తీసుకురావడము, లేకపోతే ఓవరాల్గా మీరు అందరు కలిసి కాంగ్రెస్ ఓట్లు చీల్చి కాంగ్రెస్ని రానియకుండా చేయడము మీరు చేస్తున్న పని. ఇది ఉల్టా చోర్ దాటే కోత్వాల్కు అని చెప్పి మరి ఉల్టా మాట్లాడడం అంటే ఈరోజు లైవ్ ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. నేను కావాలిసే మీ మోహన్ భాగవత్తో కలిసింది అసదుద్దీన్ ఓవైసీ అని కానీ, లేకపోతే నరేంద్ర మోదీ పక్కన సోఫాలో కూర్చుంది కానీ నేను ఇప్పుడు ఇక్కడ లైవ్గా చూపిమంటే కూడా నేను చూపిస్తాను. అంటే మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇప్పుడు నేను ఒక్కటే మాట ఏమన్నాడు రాజు యాదవ్, ఢిల్లీలో రైతుల మీదకి కార్లు ఎక్కించింది ఎవరు, బండ్లు ఎక్కించింది ఎవరు అన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అంటున్నా. ఖచ్చితంగా నేను మళ్ళీ గంటాపదంగా అదే చెప్తున్నా, నరేంద్ర మోదీ ప్రభుత్వం. నరేంద్ర మోదీ టార్గెట్ రాజకీయం చేస్తుండు. ఎవరంటే వాళ్ళ మీద ఏదో రకంగా ఏం యాక్షన్ తీసుకోవాలనేది చేసిండు. ఈరోజు లిక్కర్ కేసులో మీ ఒప్పందాలు లేవా? ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడుని ఏ కేసులో లోపలేసిండ్రు? ఏ కేసులో లోపలేసిండ్రు ప్రణయ్? ఈరోజు అదే కేసు కవిత చేయలేదా? ఎందుకు లోపలేసలేరు? అంటే మీ ఒప్పందాలన్నీ మీ అధినాయకులు ఖాళీ మీరు ఇక్కడ డిబేట్లు ఎదురుగా మీ అసొంటోళ్ళు బలి అవుతున్నారు తప్ప మీ అధినాయకులు ఇప్పుడు బండి సంజయ్ తీసి కిషన్ రెడ్డిని ఎందుకు పెట్టిండ్రు ఒకసారి చెప్పండి. ఇట్లాంటి చాలా ఉన్నాయి బీజేపీ క్షమించాలి. టాపిక్ మీరు స్టార్ట్ చేసిన డిబేట్ దేని గురించి, ఈ రోజు టాపిక్ ఎక్కడికి వెళ్ళింది మీరు ఒకసారి రివ్యూ చేయండి. ఒక్కసారి మన టాపిక్ మొత్తం డిబేట్ అయిపోయింది, వేరే అంశాలకు వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు నేనేమంటున్నా కాంగ్రెస్ మిత్రులు కానీ బీఆర్ఎస్ మిత్రులు కానీ చెప్పిన దానికి నేను ప్రతి దానికి సమాధానం చెప్పడానికి రెడీగా ఉన్నా. డిబేట్ పెట్టండి. రాజా సింగ్ గారి గురించి మాట్లాడదాం, ఎమ్మెల్సీ కవిత గారి గురించి మాట్లాడదాం, రైతు చట్టాల గురించి మాట్లాడదాం, ప్రతి అంశం మీద మాట్లాడదాం. ఇప్పుడు అదంతా కాదండి, నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా ఉన్నా. క్లియర్ ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒకటే క్వశ్చన్. వెంకటాచారి గారు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను క్లియర్ గా, ఇదంతా వదిలేండి. వెంకటాచారి గారు ఇదంతా కాదు, ఒకటే క్లియర్ గా ఒక్క క్వశ్చన్ అడుగుతా, ఒకే క్వశ్చన్, సూటి ఆన్సర్ కావాలి నాకు. రాజు యాదవ్ గారు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, అదే మాటకు నేను ఒకటే సూటి క్వశ్చన్ అడుగుతా ఉన్నా. తెలంగాణ రైతుల్లో ఇంతకుముందు ఒక బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్ చెప్తా ఉంది కదా, ఎక్కడ తెలంగాణలో 24 గంటల కరెంట్ లేదో నిరూపించమనండి, యాజ్ పర్ రికార్డ్స్ కానీ లెక్కలు కానీ లేదా బుక్కులు ఇవంతా కాదు, నేరుగా ప్రజాక్షేత్రం రైతు క్షేత్రాలకు వెళ్దాం, వెళ్ళి ఎక్కడుందో చూపించమనండి అనేది ఆయన సూటి ప్రశ్న. దీనికి సూటిగా మీరు సమాధానం ఏం చెప్తారు? రాజు యాదవ్ గారు ఈ రోజు చెప్తున్నారు సార్, నేను మీకు డిబేట్ స్టార్ట్ అయిన స్టార్టింగ్ లోనే చెప్పాను, ఎవరైతే మా అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఉండేనో ఆయన ఖచ్చితంగా రైతుల దగ్గరికి పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ అనుకున్నప్పుడు పవర్ రావట్లేదని చెప్పారు. వారు చెప్పినట్టు నిజంగానే 24 గంటలు పవర్ వచ్చి రైతు కనుక తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా ఉంటే ఈ రోజు దేశంలో 4వ స్థానంలో ఎన్సీఆర్బి రికార్డ్స్ ప్రకారం తెలంగాణ ఏ రకంగా ఎక్కిందో చెప్పమనండి. మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక రైతు ఆత్మహత్యలు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నాయో చెప్పమనండి. 10,000 రైతుకి ఏదైతే రైతు బంధు అందిస్తున్నారో అది సహాయపడుతుందని చెప్తున్నారు కదా, భూ బకాసురులకి అది ఉపయోగపడట్లేదు, నేరుగా రైతుకే ఉపయోగపడుతుందని మీరు చెప్పదలుచుకున్నారు కదా, మరి రైతు ఆత్మహత్యల్లో ఎందుకు 4వ స్థానంలో ఉందో తెలంగాణ చెప్పమనండి. ఈ రోజు రైతు ధాన్యం పండించగానే కళ్ళాలకు రాకముందే వీళ్ళే పొలాల దగ్గర వెళ్ళి కొంటున్నామని చెప్తున్నారు కదా. పాయింట్ వచ్చింది వెంకటాచారి గారు, మనకు కావాల్సిన పాయింట్ వచ్చింది. ఒక సెకండ్ రాజు గారు, సో మరి మేము గతంలోనే దీనికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకొచ్చినాము, అప్పుడు సపోర్ట్ చేయాలి, మరి ఇప్పుడు మీరు ఇప్పటికైనా మేము నిరూపిస్తాం, వాళ్ళు దీనికి అంగీకరిస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మరి నిరూపించేదానికి మీరు అంగీకారమేనా? నేను చెప్పాను కదండి, వరంగల్ రైతు దగ్గరికి వెళ్దాం. ఒక్క నిమిషం వెంకటాచారి గారు, వెంకటాచారి గారు రైతు దగ్గరికి వెళ్దామా, ఎక్కడ వెళ్దామో చెప్పమని. ఎస్ దాన్ని చర్చిద్దాం. ఎస్ రాజు యాదవ్ గారు చెప్పండి. రాజు యాదవ్ గారు చెప్పు. నిరూపించడానికి సిద్ధమని చెప్పి బీజేపీ చెప్తా ఉంది, అసలు కరెంట్ రావట్లేదని కాంగ్రెస్ చెప్తా ఉంది, పనికి మాల్సిన ఒక మంత్రి అని చెప్పేసి రైతులు చెప్తారేమో కానీ ఏం లేదు ప్రణయ్. చెప్తున్నా కదా, తెలంగాణలో రైతులు గనక తెలంగాణ భారతదేశంలో రైతులకు ఎప్పుడైనా ఇబ్బంది అయితే 100% బయటికి వచ్చేస్తారు. ఒకటి గుర్తుంచుకోండి, ఎవరు హ్యాపీగా ఉన్నారు. నేనేమంటున్నా,
నేను వద్దు, బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఎవరు వద్దు, మీరు అమ్మా న్యూస్ నుంచి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి రైతులకు. మేమెందుకు ఎంబడి మమ్మల్ని చూసి వాళ్ళు సరిగ్గా మాట్లాడరు ఇవన్నీ. మీరే సొంతంగా వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఏమన్నా వస్తే చెప్పండి, ఇక రాజు గారికి ఇక్కడ పాజిటివ్ ది ఇక్కడ నెగిటివ్ ది, ఈ రైతులకి చెప్పినా చెప్పండి, దాని గురించి మేము చెప్తాప్పుడు మాట్లాడతాం. మీరు వెళ్ళండి యాజ్ మీడియాగా ప్రజలకి. మీరు ఎట్లాగో మీడియా త్రూ ప్రజలకు మీరు సేవ చేయడానికి ఉన్నారు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు నిలబడితే రైతులు సరిగా మాట్లాడరు. మీరు సీక్రెట్ గా మీరు స్టీరింగ్ ఇచ్చేయండి. అంటే మీరు కంప్లీట్ గా మాత్రం 24 గంటలు ఇస్తా ఉన్నారు హామీ చెప్తా ఉన్నారు కదా, క్లియర్ కదా. దేనికంటే రైతులు ఇబ్బంది పడరు, రైతులు మీరు క్లారిటీ 24 గంటలు ఇస్తాము, మేము 24 గంటలు ఇస్తున్నాం రాజయ్య గారు, మేము 24 గంటల కరెంట్ ఇస్తున్నాం అనే దాని విషయంలో మీరు క్లారిటీ 100%. 100% మేము రైతులకు ఎప్పుడు పవర్ కావాలని ఎప్పుడు పోయి బోర్ వేసుకున్నా నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళకి 24 గంటలు రెడీ ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడు ఈ టైంలో ఓండి వేసుకోండి అని మేము ఎవరికి చెప్పలే. ఈ 8 గంటలనే వేసుకోవాలా, ఈ 4 గంటలు వేసుకోవాలా అని మేము ఈ రైతులకు ఎప్పుడు చెప్పలే. అంటే ఏదైనా రైతులు ఉంటే వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటే ఉండొచ్చు, చెప్పిండొచ్చు, కానీ జనరల్ రైతులకు మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి, మీరు సర్వే చేయండి. ఓకే కాంగ్రెస్ నుంచి శివకుమార్ గారు ఆయన చెప్తా ఉన్నారు, కరాఖండగా 24 గంటల కరెంటు అందిస్తా ఉన్నాము, మీరు ఎక్కడికైనా వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి. అంటే ఇప్పుడు మీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన సవాలు మరి ఆయన రాజీనామాకు సిద్ధం కావాల్సిందే. మరి వాళ్ళు చెప్తున్నారు ఫస్ట్ లో నేను అదే చెప్పిన, ఎంపీ గారి లెవెల్ మనది కాదు. ఎంపీ గారికి మేము రిప్లై ఇవ్వలేము, మీరు అడిగిన దానికి మేము రిప్లై ఇచ్చినాము. మా ఎంపీ గారో మా మంత్రి గారో మా ఎమ్మెల్యే గారో వాళ్ళ లెవెల్ వాళ్ళు ఇచ్చుకుంటారు. ఇప్పుడు మేము ఇస్తాం రిప్లై మంత్రి గారికి. అమ్మా న్యూస్ అడిగిన దానికి నేను రిప్లై ఇచ్చిన, నేను ఎంపీలకు ఎమ్మెల్యేకి రిప్లై ఇచ్చేంత పెద్దోని కాదు. రాజు యాదవ్ గారు మీరు ఇచ్చిన రిప్లై, ఇప్పుడు మీరు ఇచ్చిన రిప్లై ఏంటి? కంప్లీట్ ఆయన వేసిన సవాలుకు 24 గంటల కరెంట్ మేము ఇస్తున్నాం అని చెప్తున్నారు. అదే అమ్మా న్యూస్ కే అండి, అమ్మా న్యూసే కదా ఇప్పుడు ప్రశ్న తీసుకొచ్చింది, అమ్మా న్యూసే కదా. 24 గంటల కరెంట్ వస్తుందా? 100% వస్తుంది. మేము ఇస్తున్నామని చెప్పిన అమ్మా న్యూస్ కే. ఎంపీకి ఎమ్మెల్యేకి మేము చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు అమ్మా న్యూస్ చెప్పినా ఎంపీకి చెప్పినా ఒకటే. ఇప్పుడు ఎందుకంటే ఎంపీ వచ్చి అడగలేదు ప్రశ్న, అమ్మా న్యూస్ అడిగింది. ఆన్సర్ ఈజ్ ఆన్సర్. అమ్మా న్యూస్ కే రిప్లై ఇచ్చినా, అదే చెప్తున్నా. అమ్మా న్యూస్ కే చెప్పినా, అమ్మా న్యూస్ కే మేము టైం ఇచ్చినాము. అమ్మా న్యూస్ అడిగిన క్వశ్చన్ కి మేము ఆన్సర్ చెప్పినాం. 200% రైతులకు 24 గంటలు ఎప్పుడు మోటార్ వస్తున్నాయి. వాళ్ళ కార్యకర్తలకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కార్యకర్తలకి మీరు వాళ్ళని తిట్టవద్దు, వాళ్ళు మిమ్మల్ని తిట్టవద్దు. వచ్చినప్పుడు ఒకరికి చేసుకోవాలి. శివకుమార్ గారు ఆయన క్లియర్ కనుక చెప్తా ఉన్నారు. అదంతా డివిజన్ అవద్దు. ఒకటే ఫైనల్ గా నేను ఒకే ప్రశ్న మిమ్మల్ని అడుగుతా ఉన్నా. సో ఇప్పుడు ఆయన కరెక్ట్ గా అమ్మా న్యూస్ అడిగినటువంటి ప్రశ్న 24 గంటల కరెంటు ఇస్తున్నాము అని చెప్పేసి ఆయన కరెక్ట్ గా చెప్తా ఉన్నారు. సో మరి మీ ఎంపీ చేసినటువంటి కామెంట్స్ కు ఆయన మేము అడిగినటువంటి ప్రశ్నకు చెప్పినటువంటి సమాధానం ఇది. సో దీనికి మీరు ఏం చెప్తారు? నేను ఏం చెప్తున్నా, వాళ్ళు 8 గంటల కంటే రైతుకి ఏదైతే 8 అవర్స్ కంటే ఎక్కువ కరెంట్ ఇస్తలేరు అనేది వాళ్ళ లాక్ బుక్లలోనే అక్కడ వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన ఆ ఇన్ఛార్జులు ఏదైతే లాక్ బుక్ మెయింటైన్ చేస్తుండ్రో దాంతో వచ్చిన డీటెయిల్స్ ఈరోజు మా వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సవాల్ చేయడం జరిగింది. ఆ సవాల్కి జగదీశ్వర్ రెడ్డి గారు వస్తారా, కేటీఆర్ వస్తారా, లేకపోతే కేసీఆర్ వస్తారా, హరీష్ రావు వస్తారా, ఎవరైనా రండి. ఇది ఏదైతే లాక్ బుక్లో రాసింది వాళ్ళు రాసిందే, వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్సే. ఆ 8 గంటల ప్రభుత్వం 8 గంటలు ఏదైతే కరెంట్ ఇస్తుండ్రో అనేది వాళ్ళు రాసిందే. ఈరోజు కోమటిరెడ్డి గారు పోయి రాయలేదు, లేకపోతే నేను యాజ్ డాక్టర్ శివకుమార్ లాగా నేను పోయి రాసింది కాదు, వాళ్ళు రాసిందే మేము చెప్తున్నాం. ఈరోజు రాజు యాదవ్ చెప్తుండంటే బీఆర్ఎస్ వాళ్ళంతా ఒకటే స్కూల్లో చదువుకున్నారు కాబట్టి ఒక సీఎం నుంచి మామూలు కార్యకర్త వరకు సేమ్ చెప్తారు వాళ్ళు. అది కామన్. అది మొత్తంగా రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. తెలంగాణ రైతాంగానికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి మనం మాట్లాడుకున్నాం ఇంతసేపు కూడా. సో ఈ రోజు డిబేట్ లో పాల్గొన్నటువంటి డాక్టర్ శివకుమార్ గారికి, అదేవిధంగా రాజు యాదవ్ గారికి అండ్ దేవరకొండ వెంకటాచారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇస్తుందా, అసలు ఏం జరుగుతూ ఉంది, ప్రజాక్షేత్రంలో రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చూస్తూ ఉన్నారా? ఈ రోజు వెంకటరెడ్డి చేసినటువంటి కామెంట్స్ కి పెద్ద ఎత్తున కూడా చర్చ సాగుతా ఉంది. బీఆర్ఎస్ లో ఎటువంటి రిప్లై అయితే ఇప్పటివరకు కనిపించట్లేదు. మరి అధికార పార్టీకి సంబంధించిన రిప్లై రేపు ఏమైనా రాబోతా ఉందా? మొత్తంగా అయితే 24 గంటల కరెంటుపై పెద్ద ఎత్తున చర్చ సాగబోతా ఉంది. ఎన్నికల సమయంలో 24 గంటల కరెంట్ అనేటువంటి అంశంతో మరి అన్ని పార్టీలు కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతా ఉన్నాయి. సో మొత్తానికైతే ఈ టాపిక్ అంతా కూడా కొంత ఆసక్తిగానే కనబడతా ఉంది. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.